ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ యూపీ, చండీగఢ్, ఉత్తరాఖండ్లలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. యూపీ షెహరన్పూర్ సమీపంలో గల సర్పవాలో జరిగే కార్యక్రమంలో ప్రసంగించబోతున్నారు. అనంతరం చండీగఢ్ చేరుకొని 485 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభిస్తారు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 34వ స్నాతకోత్సవానికి మోదీ హాజరవుతారు. అక్కడ నుంచి ఉత్తరాఖండ్లోని రిషికేశ్ చేరుకొని రాజకీయ సమావేశంలో పాల్గొంటారు. రిషికేశ్లో అనారోగ్యంతో బాధపడుతున్న స్వామి దయానంద గిరిని పరామర్శిస్తారు మోడీ. ప్రధాని పర్యటనతో చండీగఢ్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడనున్నాయి. ఈ మేరకు అధికారులు పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటన కోసం పాఠశాలలకు బంద్ ప్రకటించడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రధాని మోదీ మానవ వనరుల శాఖ మంత్రి విద్యకు ఇస్తున్న విలువకు ఇది సంకేతమని విమర్శించింది. ప్రధాని నిర్వహించే ర్యాలీ కోసం ప్రజల్ని తరలించడానికి పాఠశాలల బస్సుల్ని వాడుకోవడానికి సెలవు ప్రకటించారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.